అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకనగా మన కర్నూలు ప్రాంతవాసి అయినటువంటి షేక్ మహబూబ్ బాషా గారు బ్రహ్మాండంగా మన తెలుగు టీవీ మరియు వన్ టీవీ అలాగే ఆంధ్రాక్షర్ అనే దినపత్రిక ఈ విధంగా అన్ని రంగాల్లో అయినా, ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి, ప్రింట్ మీడియా అయితేనేమి, ప్రతి రంగంలో విశేష సేవలు చేస్తూ అందులో భాగంగా ఈరోజు మళ్ళీ రాబోయేటువంటి 16వ తారీఖున ఆయన జన్మదినం రోజున మహబూబ్ బాషా గారి యొక్క జన్మదినం రోజు నేను ఇంకా సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉండాలా అని చెప్పేసి అందులో భాగంగా ముఖ్యంగా మైనార్టీస్ మీద ఆయన గళాన్ని విప్పడానికి ఆవాజ్ టీవీ అని చెప్పేసి ప్రజల ముందుకు రాబోతూ ఉంది. కావున వారి యొక్క సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని చెప్పేసి ఆశిస్తూ, ఎందుకంటే మైనార్టీస్ యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి సంకల్పించి మరొకసారి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మైనారిటీస్ ఆఫ్ వాయిస్ టీవీ లాంచ్ 16/6/2020లో లాంచ్ చేస్తున్నందుకు యాజమాన్యానికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మొట్టమొదటిగా మైనారిటీ సోదరుల కోసం ఈ ఛానల్ మన కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేయడం మాత్రం ఖచ్చితంగా ఎండి గారిని అభినందించాల్సిన అవసరం ఉంది. మైనారిటీలకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా అవన్నీ ప్రచారం చేయడం, ఒక విధంగా మైనారిటీల కోసం పనిచేయడానికి, వాళ్ళ అభివృద్ధి కోసమైతేనే వాళ్ళ హక్కుల కోసం కూడా ఈ మన ఆవాజ్ టీవీ పనిచేయాలని కోరుకుంటూ, యాజమాన్యానికి అదేవిధంగా ఆవాజ్ టీవీ రాబోయే ప్రేక్షకులకు అందరికి కూడా వాళ్ళకు కూడా అభినందిస్తూ, ఈ మన ఆవాజ్ ఛానల్ను మనం అందరం కూడా అభినందించాలని, మనం కూడా చాలా వరకు ఇది బాగా పాపులర్ అయి మైనార్టీ సోదరులకు ఉపయోగపడే విధంగా ఉండాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఆవాజ్ టీవీ ముస్లిం మైనారిటీసు కోసం ఒక వాయిస్గా గలం విప్పడానికి, వాళ్ళ పక్షాన నిలబడి అటు ప్రభుత్వానికి ప్రశ్నిస్తూ సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చుకుంటూ, ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే మహబూబ్ బాషా గారు దీనిని స్థాపిస్తున్నారో, మరి ఆయనకు అలాగే ఆవాజ్ టీవీ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మంచి పని చేసి ఏదైతే 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మీడియా, ఈరోజు మీడియా కూడా చాలా బయాస్డ్ మీడియా కూడా అయిపోయింది కాబట్టి, అలా బయాస్డ్ మీడియా కాకుండా ఉండేది ఉన్నట్టు నిజం వైపు నిలబడి మంచి కోసము పోరాడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ నెల జూన్ 16వ తేదీన ప్రారంభంగా అవుతున్న ఆవాజ్ టీవీ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే మైనారిటీలకు ఒక కొత్త వేదికగా మాట్లాడడానికి అవకాశాన్ని కల్పిస్తున్న ఆవాజ్ ఛానల్ ముందుకు సాగాలని, విజయవంతంగా ప్రజల సమస్యలు కానీ ఏవైనా మంచి చెడ్డలు కానీ ముందుకు తీసుకొచ్చే విధంగా కూడా ముందుకు మంచి విజయంగా ముందుకు సాగాలని చెప్పేసి కోరుచున్నాను. ఈనాడు మామూలుగా ఉన్నటువంటి ప్రజానీకంలో పరిస్థితులను మార్చేటటువంటి ఒక పరిస్థితి మీడియాకి మాత్రమే ఉందని చెప్పేసి చెప్పడం అతిశక్తి కాదనుకుంటాను. అటువంటి మీడియా ఈ రోజుల్లో అనేక వర్గాలుగా కేవలము ధనికుల సొత్తు లేదు, ధనికుల ఆస్తిగా తయారైంది. ఇటువంటి పరిస్థితుల్లో పేదవారు మైనారిటీస్ వర్గాల యొక్క గొంతు నొక్కివేయబడుతుందని చెప్పడము తప్పు కాదనుకుంటాను. అటువంటి పరిస్థితుల్లో మైనార్టీస్ కానీ, పేదవారికి కానీ, వెనుకబడిన తరగతి వర్గాలంటే కూడాను మేమున్నాము మీతో పాటు అని చెప్పేసి ముందుకు వచ్చి ఆవాజ్ అనేటటువంటి టీవీ ద్వారా పేదవాళ్ళ యొక్క గొంతు వినిపించడానికి సిద్ధపడినటువంటి డాక్టర్ షేక్ మహబూబ్ బాషా గారికి అభినందనలు. ఆవాజ్ టీవీ రాబోయే రోజుల్లో పేదవారి యొక్క వెనుకబడిన వర్గాల యొక్క ఆస్తిగా తయారు కావాలని చెప్పేసి
వారందరూ కూడా మేలు జరిగేటువంటి రీతిలో ఈ యొక్క టీవీ చాయిస్ ఛానల్ ముందుకు పోవాలని వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మహబూబ్ బాషా గారు మాకు మంచి మిత్రులు. ముందు నుంచి కూడా తెలుగు టీవీని నడిపిస్తున్నారు. అట్లాగే ఆంధ్రాక్షరి కూడా నడిపిస్తున్నారు. ఎంతో కాలం బట్టి అంటే ఈ పోటీ ప్రపంచంలో కూడా ఆయన తట్టుకొని నిలబడటం గ్రేటు. ప్రజా సమస్యల్నే ఆయుధంగా చేసుకొని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారాదిగా ఉంటూ దినదినాభివృద్ధి చెందుతూ మరొక కొత్త ఛానల్ మైనార్టీ ఛానల్ కూడా ఒకటి తొందరలో ప్రారంభించబోతున్నారు. అది నెల 16వ తారీఖున ఎస్పెషలీ కర్నూలులో ప్రారంభించటం. ఏంటంటే కర్నూలులో మైనార్టీలు ఎక్కువ ఉన్నారు. దగ్గర 1,00,000 మంది ఓటర్సే ఉన్నారు కర్నూలు కాన్స్టిట్యున్సీ. జిల్లాలో కూడా అటు ఆదోనికా నుంచి మొదలు పెట్టుకొని డోన్ అయితేమి, నంద్యాల అయితేమి, ఆత్మకూరు అయితేమి, ఆళ్ళగడ్డ అయితేమి అన్ని కాన్స్టిట్యున్సీలలో మైనార్టీలు బాగున్నారు. మైనార్టీలను దృష్టిలో పెట్టుకొని ఆవాజ్ టీవీని ఒకదాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఫ్యూచర్లో మరింత అభివృద్ధి చెందాలి, మరింత పేరు ప్రఖ్యాతలు ఆ ఛానల్కు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఆవాజ్ టీవీ లాంచింగ్ సందర్భంగా మా యూనివర్సిటీకి ఇచ్చేసిన ఆవాజ్ టీవీ సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. సో వారు ఈ 16వ తారీఖున ఆవాజ్ టీవీని లాంచింగ్ చేస్తున్నారు. సో ఈ ఆవాజ్ టీవీ మిగతా టీవీలతో సమానంగా మరి అభివృద్ధి చెంది మంచి మంచి వార్తలను ప్రజలకు అందిస్తుందని కోరుకుంటూ ఆ సందర్భంగా వారికి నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. కర్నూలు ప్రజానికానికి అందరికీ నమస్కారాలు తెలుపుతూ ఈరోజు ఆవాజ్ అనే టీవీ మైనారిటీల గొంతుకగా వారి యొక్క సమస్యల మీద మన కర్నూలు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలులోనే ఓపెన్ కావడం పెద్ద విశేషం. కాబట్టి ఈ ప్రోగ్రాంకి 16వ తారీఖున ఇది విడుదల కాబోతుంది. వీరికి శుభాభినందనలు తెలుపుకుంటూ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలంతా కూడా ఆవాజ్ టీవీని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ నమస్సుమాంజల్లు. నా పేరు గీతా మాధురి సురవరం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఆవాజ్ టీవీ అని స్టార్ట్ అవుతుంది. మైనార్టీలకి ముఖ్యంగా ఈరోజు ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా దాన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేసి మైనార్టీల కోసం ప్రత్యేకంగా చూపించే విధంగా మిగతా అందరికీ కూడా అన్ని సోషల్ ఎలిమెంట్స్ అన్ని చూపించే విధంగా ఈరోజు ఆవాజ్ టీవీ కమిటీ బాగా వృద్ధిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆవాజ్ ఒక టీవీ ఛానల్ను ఇనాగ్రేట్ చేస్తున్నారు. దానికి నా బెస్ట్ విషెస్ చెప్తూ ఈ ఛానల్ ద్వారా న్యాయంగా చట్టపరంగా ప్రజల యొక్క హక్కులను కాపాడాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు అందరూ కూడా కోరుకుంటూ మీరు చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారని చెప్పేసి దేవుడిని కోరుకుంటున్నాను. ఆవాజ్ టీవీ యాజమాన్యానికి, చైర్మన్ మహబూబ్ బాషా గారికి ఈ నెల 16వ తేదీన ఈ యొక్క టీవీ ఆవాజ్ టీవీ కొత్తగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. నా యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. తొలిసారిగా రాయలసీమకు ముఖద్వారమైనటువంటి కర్నూలులో ఈ యొక్క టీవీ శాటిలైట్ ఛానల్ ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మొత్తం తెలుగు ఛానల్ అన్నీ కూడా కేవలం హైదరాబాదుకే పరిమితమైపోవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ముస్లిం వర్గానికి సంబంధించిన వారి యొక్క పరిరక్షణ కోసం ఈ యొక్క ఛానల్ ఆవాజ్ ఛానల్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ ముస్లింలకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా ఆ యొక్క బోర్డు ల్యాండ్ అయితేనేమి, ఈరోజు మసీదులు
భూములు కబ్జాలు అయితేనేమి కూడా జరుగుతూ ఉన్నాయి. వాటి యొక్క పరిరక్షణ కోసం ఈ యొక్క ఆవాజ్ టీవీ మరి బాగా కృషి చేసి ఎప్పటికప్పుడు ప్రజల యొక్క సమస్యలను కూడా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా కృషి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ఖచ్చితంగా ఈ నెల 16వ తేదీన ఈ ఛానల్ ప్రారంభిస్తారు కాబట్టి మేము మా వంతు సహకారం అందజేస్తాము. మేము కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి ఈ యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఆవాజ్ టీవీ 16వ తేదీ ప్రారంభోత్సవం సందర్భంగా ఎండి అయినటువంటి మహబూబ్ బాషా గారికి మరియు ఆవాజ్ టీవీ సిబ్బందికి ఏదైతే ఆవాజ్ టీవీ 16వ తేదీ ప్రారంభమగు టీవీ మైనార్టీస్ వెల్ఫేర్ కోసం, మైనార్టీల హక్కుల కోసం ఈ దేశంలో మరి సెక్యులర్ దేశంలో మైనార్టీల హక్కులను కాపాడుతూ మైనార్టీలు జరిగే అన్యాయాలను కానీ మైనార్టీలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో ఆవాజ్ టీవీ ముందుండాలని, ప్రతి ఒక్కరి రక్షణ కోసం, అందరి రక్షణ కోసం అన్ని విషయాలు పారదర్శకంగా మహబూబ్ బాషా గారు ముందు నుంచి గత 20 సంవత్సరాలుగా ఎన్నో టీవీలు పత్రికలు వస్తున్నప్పటికీ ఈ పోటీలో కూడా అన్నిట్లో తట్టుకొని మరి ముందుకెళ్తున్నటువంటి ఈ యాజమాన్యం తెలుగు టీవీ కానీ అన్నిటికీ ఈ ఆవాజ్ టీవీకి ప్రత్యేకించి రేపు 16వ తేదీ జరగబో ప్రారంభోత్సవానికి అడ్వాన్స్గా ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇది అందరి కోసం ప్రజల మన్ననలు పొందాలని, ముఖ్యంగా మైనార్టీ ప్రజల మన్ననలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ గ్రీటింగ్స్ చెప్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. 16వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరంలో ఆవాజ్ టీవీ ఏదైతే ప్రారంభించబడుతుందో ఈ ఆవాజ్ టీవీ ప్రజల మన్ననలు పొంది ఎప్పటికెప్పుడు ప్రజాక్షేత్రంలో జరుగుతున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రజలకు ఎప్పటికెప్పుడు వివరిస్తూ ఒక మంచి ఆవాజ్ టీవీ అంటే ప్రేక్షకుల అభిమానం పొందే విధంగా ఈ సంస్థ ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఆవాజ్ టీవీ ఓపెనింగ్ అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సంస్థ ముందు మంచి కార్యక్రమాలు చేపట్టి ముందుకు రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ సంస్థకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టీవీ 16వ తారీఖున ఈ నెల ప్రారంభించబోతూ ఉన్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా ఇది ప్రధానంగా ముస్లిం మైనారిటీ వర్గాలకు సంబంధించిన సమస్యలు కానీ ఇంకోటి కానీ ఎత్తి చూపి వాళ్ళకు న్యాయం జరిగేలాగా ఏదైతే ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు. రాబోయే కాలంలో ఈ ఆవాజ్ టీవీ ఒక మైనార్టీలకే కాకుండా మిగతా అన్ని వర్గాలకు కూడా చేరువ కావాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి ఈ ఆవాజ్ టీవీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ ఆవాజ్ టీవీ ఛానల్ ప్రారంభించబడిన మహబూబ్ బాషా గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మీరు మైనార్టీల కోసమని, మైనార్టీ గొంతుక కోసం అని చెప్పి మైనార్టీల కోసం ప్రారంభించినందుకు మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మీరు నిరంతరము మన రాష్ట్రంలో, దేశంలో మైనార్టీల సమస్యలకు సంబంధించి ప్రతిరోజు ప్రతిబింబిస్తూ వాళ్ళ సమ్మేళనమును ముందుకు సాగాలని చెప్పి మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. బీజేపీ నేషనల్ మైనార్టీ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోమిన్ షబానా, శ్రీశైలం అసెంబ్లీ.